సామాజిక చరిత్రలో కేశవరావు గారికి ఒక అరుదైనటువంటి స్థానం ఉంది. విలువల కొరకు, విశ్వాసాల కొరకు జీవితమంతా జీవించి దేన్ని కూడా ఆశించకుండా నిస్వార్థంగా సామాజిక న్యాయం కొరకు, ఒక ప్రజాస్వామ్య తెలంగాణ కొరకు ఆయన జీవితం అంతా పోరాటం చేశారు. చాలామందికి స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. ఇవాళ తెలంగాణలో ఉన్న పరిస్థితిలో అలాంటి వ్యక్తుల స్ఫూర్తి మళ్ళీ ఇప్పుడు మనకు అవసరమైంది. ఆయన తెలంగాణ సమాజానికి నైతిక వనరుగా పనిచేశాడు. ఒక నైతిక పర్సనాలిటీగా, నైతిక వ్యక్తిత్వంగా మనందరికీ ఆయన ఒక ఆదర్శంగా నిలవాలని, రాబోయే తరాలకి, యువతరానికి కేశవరావు గారి జాదవ్ గారి జీవితాన్ని గురించి, ఆయన జీవితంలో జీవించిన పద్ధతి గురించి తెలియడం వలన తెలంగాణ సమాజానికి, సామాజిక మార్పుకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని మేమంతా భావిస్తున్నాం. ఎలాగా ఆయన మెమరీని, ఆయన జ్ఞాపకాన్ని మనము సజీవంగా ఉంచాలి అనేది ఇవాళ తెలంగాణ సమాజం ఆలోచించాలి. మనందరం కూడా దాని కొరకు కృషి చేయాలి. ఆయన జీవించిన పద్ధతి ఏదైతుందో దాని నుంచి స్ఫూర్తి పొంది తెలంగాణ మరింత మెరుగైన మానవీయ తెలంగాణగా మారడానికి ఒక వనరుగా పనిచేస్తుందని మేము అనుకుంటున్నాం. స్టేట్ ప్రెసిడెంట్ను కేశవరావు జాదవ్ సాబు 2011లో తెలంగాణలోనే దాన్ని రివైవ్ చేసిండ్రు. వారి ఆదర్శాల మేరకు సోషలిస్టు పార్టీ నడుస్తుంది. ఈ మధ్యనే మేము మీటింగ్ అయింది, 5వ తారీఖు నాడు నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అందుకొరకు గ్రామం వెళ్ళి సోషలిజం భావాలు ఉన్న వాళ్ళు మనలో 80% ఉంటారు. వాళ్ళని వెలికి తీసి మేము సోషలిస్ట్ పార్టీని ఇంప్రూవ్ చేసి ఒక మంచి సమాజాన్ని నిర్మించాలని, మజిల్, మనీ, మత్తు లేని, పవర్ లేని త్రీతోనే నడుస్తుంది. ఇప్పుడు ఈ మూడు వీటితోనే నడుస్తుంది పార్టీలన్నీ. మనీ, మజిల్ అండ్ మద్యం, ఈ మూడింటిని నిర్మూలించి సరియైన అవగాహన కల్పించి ప్రజల్లో ఈ సోషలిస్టు పార్టీ, సోషలిజం భావాలతోని కేశవరావు జాదవ్ సాబు ఎంత గొప్పవారు, ఎంత ఆయన ఆదర్శవంతులు, ఎంత నీతి, నిజాయితీ, న్యాయం, సత్యం అన్ని ధర్మంతో నడిచిండ్రు. పెద్ద ప్రొఫెసరు, ఎంతోమంది ఆయనకు శిష్యులు ఉన్నారు. ఆయన ఆచరణలో ఉన్నది. ఇప్పుడు ఆయన భావాలను మేము వెలికితీసి సోషలిస్టు పార్టీని మేము ముందుకు తీసుకెళ్తాము. జాదవ్ సాబు అడుగుజాడల్లో మేము నడుస్తాము, ప్రజలను నడిపిస్తాము. రేపటి రోజు తప్పకుండా ఈ సోషలిజమే గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. ఆ రోజు జాదవ్ సాబు ఆత్మ శాంతిస్తుంది. థ్యాంక్ యూ.